మేము 1.5 సంవత్సరాల క్రితం ఈ క్వశ్చన్ ఇస్తాము. మా పిల్లలు లేరని మీరు ఏదో పూజ నాగలకి చెప్పారు. నిమ్మకాయ ఇచ్చినారు. నిమ్మకాయ ఇచ్చి మంచిగా నిలవన్నావు. నీ సంతానం అయితే సంతానం కాలే కాబట్టి ఈ నిమ్మకాయ మంచి సాగం నిలవన్నా, మంచి సాగం నిలవన్నా. ఈ సంతానం అయితే ఇప్పుడు అయిందా లేదా? సిగ్గులకి సంతానం అయిందా లేదా? ఆ పొద్దు నీకు ఏం మాట ఇచ్చినా నువ్వు జరిగింది నిమ్మకాయ ఇచ్చి అడిగారు. నీ 9 సార్లు పుట్ట బాలం అయినాను. ఈ కాయ నగర ఇద్దరు అయినారు. ఈ కాయ ఏముంటుంది? మీరు నరలొప్పి వచ్చేసి 30-40 వేలు పెట్టుకుంటే ఆధార్ ఏం తగ్గలేదు. 30-40 వేలు పెట్టుకుంటే అన్ని హాస్పిటల్ కానీ తిరిగి వచ్చి నొప్పి కూడా తక్కువ కలదు. మళ్ళీ వచ్చి ఆవు నొప్పి మొక్కుకుందాక శైలందమ్మా కరుపుడు. దీన్ని 40 కూడా చెయ్యి. దీంట్లో ఒక శక్తి ఇస్తాను. 40 కూడా చెయ్యి. ఈ శక్తి నీకెత్తది. ఈ నిమ్మకాయ 40 కూడా చెయ్యి. చేసినాక నన్ను అడుగు. అప్పుడే నీకు ఏమనుకుంటుంది? నీకు శక్తి ఇంతమందిలో దీంట్లో శక్తి వచ్చి ఇంతమంది ఉన్నారా? ఇంతమంది ఉన్నారు. 40 కూడా చెయ్యి. మళ్ళా నువ్వు డేట్ అయితే కూడా దాన్ని ఇష్టపడతాను. ఒక డేట్ అయినా కూడా దాన్ని రాసుకో. ఇద్దరు ఇచ్చిన ఒకరి ఇద్దరు వచ్చినారు. సరే పిల్లలకి నా బండారు పెట్టు డైలీ. అమ్మ నీవే దిక్కు నీవే చూస్తామ్మా. ఈ పానాన్ని కానీ మొక్కుకున్నా లేచి మంచిగా అయింది. స్పర్శ వచ్చింది కొంచెం ఆయనకి. బండారి మా కనబట్టి మేము వీడికి ఎందుకు వస్తుంటారు? గాలిలోనే వచ్చేసేస్తారమ్మా. పని గాలిలోనే వచ్చేసేస్తారు. నాకు డబ్బులు వచ్చినాయమ్మా. నాకు మొత్తం అప్పులు తీరిపోయినాయి. ఇంకా కొంచెం ఉంది. మళ్ళీ డబ్బులు కూడా వచ్చేది ఉంది. దానికి 7 లక్షల దాకా వచ్చినాయి. 10 లక్షలు అప్పు ఉంటే 7 లక్షల దాకా వచ్చినాయి. ఇంకా ఇప్పుడు మాట్లాడతాడు. తిండి కూడా తింటలేడు. టెంకాయ నీళ్ళు తాగుతున్నాడు, జ్యూస్ తాగుతున్నాడు. అంతే. ఇంకా ఇట్లా చేసి నీవే బతికి తల్లి అమ్మ. శివుని కూడా మొక్కున్నా, అభిషేకం చేస్తాను కూడా మొక్కున్నా. అవునవా చేసిన 15 లక్షలు వచ్చేది. డబ్బులు కూడా ఇన్కమ్ డబ్బులు కట్టమంటారు. మళ్ళీ ఇప్పుడు 15 లక్షలు వచ్చేది ఉంది. నేను భారం వేసి మొక్కినా. అవి ఇన్కమ్ అవుతున్నాయి. దాన్ని చెప్తాను. ఆ 18 లక్షలు వస్తే నిన్ను పట్టుకుంటా. రాకపోయికో నువ్వు నన్ను పట్టుకోవచ్చు. ఆ పొద్దు ఏం కుట్టుకుంటాను. వస్తావా? నువ్వు చెప్పినావు అంటే వస్తావా? అమ్మకు ఉందావా? మాకు మొత్తం మంది తాగి చచ్చిపోయేటోడు బతికిండు. మా బాబాయ్ కూడా పుర్ల మంది తాగిండవా? డాక్టర్ల చేతులు ఇచ్చేసిరు. చచ్చిపోయిండు. పో తీసుకోపోండి అని చెప్పారు. నీకు ఫోన్ చేసినావు. 10 రూపాయల మల్లెపూలు తీసుకోపో అని చెప్పి అన్నాడు. అంటే 10 రూపాయల మల్లెపూలు తీసుకుపోయి మా తమ్ముడు ముక్కడ పెట్టి ఓం నమః శివాయ అంటే బతికిండు. బతికిండు. ఇప్పుడు మేక లాసుకుంటున్నావా మంచిగా? పంపించకపోతే మళ్ళీ నీ పేరు చెప్తే మళ్ళీ పంపించేది. నీ శక్తే ఉంటుంది అవ్వ. నువ్వే ఉంటావు. గాలిలో వచ్చి చేసేస్తావా? ఇప్పుడు మా బాబాయ్ని కానీ ఆయన కానీ మంచిగా చేయాలవా? ఇద్దరు మంచిగా నేను పంట నీకు నీళ్ళు పడినాయి. ఆ పంట నీకు దిక్కు తెలుసు. ఏం పెట్టాలా నీకు తెలుసు. ఏమి నువ్వు మళ్ళీ నాకు నేను ఏ పంట పోయి చెప్తా. పంట ఇప్పుడు నీళ్ళు నీకు కురుకుందా? లేకపోతే పండిందే దానికి అంటాను కదా. చెప్పినా కదా ఉండి పడింది పండి
ఆ స్థలంలో కొట్టం వేసేటప్పుడు మాకు తెలదు కిరికిరింది అనేది. మేము కొనుక్కున్నాక కొట్టం వేస్తుంటే అంతా కిరికిరి అయింది. కిరికిరి అవుతుంటే మేము మా పాప చెప్పింది కిరికిరి రత్తా బాగా జరుగుతుంది అవ్వకాడికి వస్తాయంటే మేము ఇటుకొచ్చి ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఊరికే అనుకొని పోయినాం. పిలిచలేదే అవ్వ మాకేం చెప్పలేదే అని బాధపడిపోయినాము. పోయేటప్పుడు నిమ్మకాయ అది ఇచ్చిండే తాత, అవి తీసుకొని పోయినాము. మళ్ళీ బండ్లో ఉండగానే పిల్లోడు ఫోన్ చేసినాడు, అమ్మా మీ అంతకు మీరు వేసుకోండి అని చెప్పినారు వాళ్ళు, కొట్లాడలే పీకలాడలేమా మీ స్థలంలో మీరు వేసుకుంటున్నారు నాయన అని చెప్పినారు అన్నారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింటే కూడా ఆడ పిలిచింటే కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ కేసు వాపస్ తీసుకున్నారు. స్వామి షెడ్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది కోడి తెచ్చి రుస్తాము పుంజు అని అనుకున్నాము స్వామి. అది తీసుకొని వచ్చినాము. ఇప్పుడు మా పని నెరవేరిందని కోర్టు కేసులు వేస్తాము. కోడి తెచ్చినాము స్వామి. ఇప్పుడు వేరే చోట డబ్బులు కట్టేది ఉంది స్వామి. మేము 4 ఇస్తామంటున్నాం, ఆయన ఏమో 5, 6 కట్టమంటున్నాడు. మాకు అదొక్కటి జరిగితే ముత్యాలమ్మకు కొడుకుని చేస్తాం తల్లి అని ఇది శైలం కోడి స్వామి. ఈ పిల్ల ఎప్పుడు ఇచ్చినాను, ఈ ఆమె సొమ్ము ఆమె గొప్ప చెప్తున్నాను. ఇంకా ఇలా 8 నెలల పిల్ల స్వామి, ఇది 8 నెలల పిల్ల ఇది. ఇంకా ఊళ్ళో చేస్తే ఇది ఒక మీకు ఒక జిల్లాతుంది కానీ కట్టేనే ఉండవు. ఏ పడే కానీ నీకేదో ఉండదు. ఇప్పుడు వీడి జాగ్రత్తగా పై కట్టండి పైన చెప్పు పిల్ల సార్ ఇది 4 నెలల పిల్ల. 8 నెలలు కరెక్ట్గా 4 నెలలు పోతే ఇది శైలం అన్నమాట. జాతులు ఇది మంచి జాతి అన్నమాట. గెలిచే పోతా దీన్ని చేరుకుంటా ఎట్లా పోయి దీన్ని చేరుకుంటే దీన్ని చేరుకుంటే మనం చెప్పు కోడి ఎట్లా కొట్టే తీసుకోకూడదు. నువ్వు అమ్ముకుంటే నీకు లెక్క వస్తుందా? నువ్వు పండుగ ఇచ్చినావు పూజ చేస్తా నాకు నాకు వద్దు. నువ్వు నాకు ఏం పడుతుంది నాకు వద్దు చాలు చిన్నది చాలు. తీసుకుని రాదు ఇచ్చిన గుండెకి వేసుకోకూడదు వద్దు. దేవ రాలేదున్నా అమ్మా దేవ వస్తే ఇట్లా ఒడిగి మళ్ళీ ఇస్తాను. ఒడిగి తీసుకొని అమ్మా ఉద్యోగం వస్తే ఇందులో 43 లక్షలు పోయినారా? 43 లక్షలు పోయింది. నువ్వేం చేస్తావంటే ఆ సేన్ తగరా ఉంది కూర్చుంటూ తిరిగి మొన్న గుడికి తల అని అమ్మా సేన్ తెగిపోయి అని కిరికి సేన్ కిరికి ఉంది. రాళ్ళు నాటండి రాళ్ళు పీకేసినారు అది అసలు పీకేసినారు తమ్ముడు అది తెగిపోవాలని నువ్వు నువ్వు అమ్మ నాకు ఉద్యోగం రావాలని ఇది కుళ్ళిపో నమ్మకంతోనే అబ్బా. ఫస్ట్ వీడికి చదువు లేదు, చదువు గురించే వచ్చినాను అవ్వ ఇక్కడికి. నేను ఇక్కడికి ఇక్కడ వస్తేనే చదువు అనుకుంటుంది, అసలే చదువు లేదు ఏం లేదు. ఫస్ట్ నుంచి 7వ క్లాస్ వరకు ఫెయిల్ అవ్వ వీడు. అందుకని ఇక్కడికైనా వస్తామని చెప్పేసి నమ్మకంతో వచ్చినాను అవ్వ. కొంచెం పర్వాలేదు చదువుతాడు కొంచెం ఒక 30%, 100కి 30-50% మేలు అయింది. నీళ్ళు గుళ్ళు లేచిండవా, లేచింటే ఇంకా అన్నం పోతూనే లేదు, లివర్ కూడా వాసిండేవా దాని నుంచి. అన్నీ ఇట్లా అయిపోతా ఉంటే మా ఆయన ఫ్యామిలీ వచ్చి మొక్కొని పోయినామవ్వ. బాగైతే ఉడగం ఇస్తాము అని చెప్పేసి బాగైందవా నాకు. బాగైందని నేను తీసుకొచ్చినానమ్మా. ఈరోజు ఈ పిల్లలు అన్నీ బాగైనాయవా. టాబ్లెట్ తింటే మాత్రం కొంచెం బయట అవుతాను, లేకుంటే లేదవా. ఏమనంటే అది కూడా నువ్వు నాకు చెప్పు
జరిగిందవా నాకు ఏం జరిగింది? జరిగిందవా ఇదే కడుపులో ఇది ఇట్లా నీళ్ళు గుళ్ళు ఉన్నంతా పలుగొట్టి 41 రోజు చెప్పింటివా నువ్వు కాకరకాయ రసం తాగు అని 41 రోజు తాగినాను. అప్పటికే మేలు అయిపోయింది. వారంలోనే డైలీ స్నానం చేసుకొని ఆంజనేయ గుడికి కూడా పోయి రావాలి. అది సేమ్ 41 రోజులే. ఇది కాకరకాయ జ్యూస్ తాగాల, గుడికి కూడా పోయి రావాలా. అంతేవా నువ్వు చెప్పింది, ఇంకేం చెప్పలేదు, నాకేం ఇయ్యలేదవా నువ్వు. అది పోయి వచ్చినాను. ఇంకా 4 రోజులు 5 రోజుల కల్లా నాకు దినం గడిసే కొద్దిగా నేను అప్పుడే బాగా అయిపోయినానవా. 41 రోజు కూడా తీసుకోలేదవా. అయినా నువ్వు చెప్పింది మాత్రం పూర్తి చేసినాను, బాగా అయిపోయినానవా. గ్యారంటీ లేదు. ఇట్లా పక్కింటి పిల్లలు ఇప్పుడు పైరండి అవసరంటే పక్కింటి పిల్లలు ఏమన్నారు? ఇట్లా ముత్యాలంతా పైరండి అంటే వచ్చినాం. నా పేరు తెచ్చి ఏం తినడు. నా బెల్లం 1 కేజీ బెల్లం తీసుకో. కొంత బెల్లం పోతపు పారమే బెల్లం కలిపి నెయ్యి పెట్టు. నెయ్యి వేసి పోతపు పారం కలిపెట్టు. ఫస్ట్ రోజు తింటాడు, మళ్ళీ అన్ని తిరుగుడు మళ్ళీ కావాలంటాడు. ఈ పోతపు పారం పెట్టు బెల్లం కలిపి అడు తినిపి బాగా పిల్లలతో బానుకో సన్నకుండండి బానుకో నీ గుడిసెలు తిప్పుతామన్నా బానుకొని ఈ మాట అనుకో. ఇక్కడ ఆపరేషన్ కాలేదమ్మా. 3 ఆసుపత్రి తిరిగాము. స్కానింగ్లో అవుతుంది, వేరే దగ్గర రాస్తాం. ఇంకా 2 లక్షలు కట్ చేసేసాను పిల్లలు. ఏం కాదు అమ్మా, ఆయన ఏం లేకుండా పోతే మీరు ఎండుతుంటే తొలిచాక దంచి జై మొత్తం ఏం లేకుండా ఉప్పు ఆ తొలిచాక దంచి జై శ్రీరామ్ దిక్కు ఏం లేకపోతే ఈ పిల్లలతో అన్నిసార్లు తిని ఏమని చెప్పినా బాగా అయితే నిన్ను ఏం పట్టుకుంటావు. తొలిచాక తర్వాత దంచి తిప్పు తిప్పినన్నాడు. ఇప్పుడు మళ్ళా తమిళ నాటింటే చెట్లు చచ్చిపోతున్నాయి ఎండకి. అది ఎత్తుకోవడం లేదంటే ఎరిగినట్టు చందనాలు ఆడుతున్నారు. కావు నేను చెట్టు దగ్గర బతకవు. కొంత వాన్ వస్తే తగ్గినాక ఏనా వాన్ రాని వానికి చెట్లు పెట్టినా బతుకున్నా. ఈ కావుకుండవు, ఈ కాకుండవు టమాటాలు వస్తాను నీకేదా టమాటా పండులోనే లేదు నిలబెట్టా. జరిగే అనుకో నిలబెట్టా, జరిగే అనుకో నిలబెట్టా. ఆ పొద్దు ఏం మాట ఇచ్చినావే నాకు తెలుసామే. ఇక్కడికి వచ్చిన నుంచి నాకు పంట వచ్చింది. ఇంతకుముందు పంట అనేది రాకపోయా. ఎంత పెట్టినా కానీ 50 క్వింటాలు 60 క్వింటాలు. వీటికి వచ్చిన నుంచి లెక్క మనం చూస్తున్నా. ఇప్పుడు పంట పెట్టినా అంత టమాటా అనేది కొద్దిగా బతికింది, కొద్దిగా చచ్చిపోతాం కావాలంటే నాటినా నాటుకోవచ్చు. ఉన్నది ఉండే దాంతో మళ్ళీ నాడతాం. దాని చెట్టు కచ్చు చెట్టు దాంట్లో నాడతాం. వాన్ వస్తుంది, వాడు నిలబడింది చాలా దూరం లేదు. గాలి వాడు వస్తుంది గుర్తుపెట్టుకోండి. నేను ఎవరన్నా కానీ చెట్ల కింద ఉండొద్దండి. ఏనా ఎవరైనా గాలి వాడు వస్తే కూడా బయల్లో ఉండండి, చెట్ల కింద ఉండకూడదు. గాలి వాడిని ఉంటాయి. గాలి ఉండండి, చెట్టు కింద కూర్చోద్దండి. బయలు చెట్టు కింద వాడు ఉండొద్దండి, గాలి వాడిని ఉంటాయి. మళ్ళీ 2వ వారం వచ్చిన చెప్పండి. మళ్ళీ 3వ తూరు వచ్చినప్పుడు చెప్పేస్తాను. వీటికి వచ్చినప్పుడు వచ్చిన పంట పెట్టుకునేప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా వచ్చి టెంకాయ కొట్టుకొని పోతా అన్నారు. టెంకాయ కొట్టుకొని పోతున్నా పంట పెట్టినాకైనా కానీ వచ్చి కొట్టుకొని పోయినా నుంచి నాకు బెయిల్ అయింది సార్. వీటికి వచ్చినాక రోజు జై శ్రీరామ్ జై అమ్మ తొలిదేద్దాం. రోజు ఫస్ట్ నాకు తిన్నాక రోజు తొలిచా జై శ్రీరామ్ తొలిదేద్దాం. డేటేమో తినద్దు. అది డేటు కట్టలేదు, నీ డేటు కూడా కట్టలేదు. డేటు కనుక ఉన్నాయి కానీ అవునా కాదు. మిరక్కాయలు ఎవరైనా పెట్టుకొని చెప్పిన కొద్దు ఎవరైనా పెట్టుకోండి. మిరక్కాయలు ఏటొస్తుంది అప్పుడు చెప్పిన మిరక్కాయ పెట్టి అన్నాడు అన్నాడు. ఎక్కడ నాటింది? ఎక్కడ నాటింది 6:30 వచ్చినాయి. యా పంట పెట్టాలి అడిగకొచ్చినప్పుడు అడిగకి వచ్చింది. యా పంట పెట్టినప్పుడు 6:30 లక్షలు వచ్చినాయి. యా పంట పెట్టాలి అడిగకొచ్చినప్పుడు ఈసారి దేశం ఉంటుంది. నీ అదృష్టము
ఈసారి మొక్కజొన్న రేటు ఉంటుంది, కంది రేటు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో. పత్తి పంట ఉంది, కంది పంట ఉంది, మొక్కజొన్న పంట ఉంది. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఏడు పెట్టమంటాడు పెట్టు. ఫస్ట్ ఈ సంవత్సరం పెట్టి మొక్కజొన్న పెట్టు, మళ్ళీ దాన్ని కొట్టేసి మళ్ళీ పై పెట్టు. అది కొట్టేసి మళ్ళీ పై పెట్టు. నీళ్ళున్నాయి. నీళ్ళు తక్కువ వానొస్తేనే నేల వానొస్తే నేల మినిమే ఎకరాల చూసుకున్నాను. మొక్కజొన్న రేటు ఉంటుంది, పంట బాగుంది. ఏమి ఈ సంవత్సరం దేశం ఉంటాను అందుకే నువ్వు చూసుకో. కానీ ఈసారి దేశం మిరకాయలు బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు మొక్కజొన్న కట్టండి. మొక్కజొన్న పెట్టు, మన పైన ఎందుకు ముందు పెట్టు, ముందు పెట్టు. పెట్టినాను ఆ గుడ్డు మిరకాయ పెట్టుకుంటే 600 లక్షలు. ఈ సంవత్సరం ఏళ్ళు మాట్లాడు మళ్ళీ ముందు పెట్టు. ఈసారి ఇప్పుడు దేశం ఉంటుంది ముందుకు తగ్గిస్తారు, పెట్టారు. మన నెక్స్ట్ సంవత్సరం పెట్టు. బండి కిరువాడి పెట్టి బాగా గుర్తుపెట్టుకో. ఇంకేం నమ్మకు అంతా నీడంతా నువ్వే మాకే తల్లి అంటారు. నిలబడింది మా కోడి బింగండం వచ్చిందా ఇంటికి అది మనకు జరిగింది. కోడి బింగండ వచ్చింది, ఇంకా అదే ముట్టచ్చి నిలబడింది. దేకట్లేదే నీ నిన్ను దేకట్లేదు. అవునా కాదా? దేశం తాగితే అప్పుడు నీరు కుట్టుబాయి నీ సొంతం నా పేరు పెట్టాలి. పెట్టము 11 సంవత్సరాలు పుట్టుబాలు వేయాలి. 11 రోజులు 11 సంవత్సరాలు పుట్టుబాలు వేసి నేను ఊరికే 11 రోజులు తాగల. ఇద్దరం నువ్వు తాగొద్దు అన్నాడు తాగుతావు. అడుగు తాగట్టు పేరు ముత్యాలు ముత్యాలు నాగరాజు ముత్యాలు 11 సంవత్సరాలు పుట్టుబాలు వేయి. నాకు 22 రోజులు వెళ్తుంది. నీళ్ళు ఉప్పు యాభ గుడి పెట్టు, దాని పుక్కులి నిన్న ఎవరన్నా కానీ పన్ను పుడు కదా ఉడికి ఉప్పు యాభ గుడి పెట్టి పుక్కులేండి. పన్నప్పుడన్నా కూడా పుల్ల గడకొస్తాయి, పుల్లు గడకొస్తాయి. యాపాకు పసుపు ఉప్పు గుడి పెట్టాల. ఎత్త నీళ్ళు పుక్కులేలా పుక్కులి పుల్ల కిందికి వస్తాయి. ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత నువ్వు చేత కాదంటావా తల్లి? పడిగొట్టి అలసిపోలే కానీ నేను పడినట్టు కాదు. గుంపులు దండిగా ఎన్నో గుంపులు వస్తాయి. కాదు తల్లి, నువ్వు ఏ కనుక తల్లి మాట ఎట్లా ఓడిపోవాలి నేను. నిన్ను ఓడగొట్టేటోళ్ళు ప్రపంచంలో లేదు లేదు. నువ్వు ప్రతి ఒక్క దాంట్లో ఉండవమ్మా. నిమ్మకాయలు ఉండవు, యాపాకులు ఉండవు, పసుపులో ఉండవు, కుంకంలో ఉండవు, మల్లెపూలలో ఉండవు. నువ్వు లేని సాగే లేదు తల్లి. మళ్ళా నువ్వు లేని సాగు స్థలం లేదు. ఉండవు నువ్వు. అందుకే వస్తున్నామ్మ ఇతకి నీ పెద్ద పని కాదు ఇది. నీకు ఎన్నో డాక్టర్ విన్నారు, ఎంతో ఖర్చు పెట్టారు. ఎన్నో డాక్టర్ విన్నారు, ఎంతో ఖర్చు పెట్టారు. డాక్టర్ గ్యారంటీ లేదు. మాట్లాడైతే చెప్తాను, నేను చెప్పలేమని. అంతేనమ్మా అంతేనమ్మా. ఇది కానీ క్యాన్సర్ అని చెప్పేసారు. అది క్యాన్సర్ అండి. క్యాన్సర్ చెప్పేసారు. అవునా కాదా? అవునమ్మా. ఈ డాక్టర్ క్యాన్సర్ మేము చేయము, ఆపరేషన్ చేయము. ఇది క్యాన్సర్ అని చెప్పేసారు. మాట్లాడి వాడండి అన్నారు. ఈ గ్యారంటీ లేదు. ఇది హాస్పిటల్లో వేరేదా అనేది మాకు అర్థమైతే ఇది చేశారు. ఆ డాక్టర్ కాదు మేము ఊరు రాసి చంపిస్తున్నాం అంతే. ఇది అవుతుంది కాదు చెప్పలే మీకు. మాట్లాడించి వాడండి ఇన్నాళ్ళని మరలాపండి, ఇవి వాడండి, మరలాపండి, ఇవి వాడండి. ఇది ఇది చేశాను మిమ్మల్ని. ఇవే కొన్ని లెక్కలు అయిపోయినాయి. పేరు చూసి దిన్న డైలీ 50% నిమ్మపడి తింటూ దిన్న 10 సాయంత్రం కాసుకొని ఉలపడి తాగాలి.
కాకరకాయ కాకరకాయ కోసి కూడా పెట్టి ఉప్పు పసుపు కూడా పెట్టాలా దాన్ని ఎత్తే తిని తాగల మీరు తాగంగా దాన్ని సంచేస్తుంది బాగున్నాక ఎవరి ముక్కము దాన్ని పని అయినాక అనుకునే ఇచ్చేయండి కర్ణాటక ఇస్తా లే పైకి ఆకులు తీసుకో ఆకులు కొమ్మరు మాత్రమే పట్టా అన్నం తింటారు నేను చెప్పిన చేయండి 40 కూడా చేయండి 50 నిమిషం తినండి 50 నీళ్ళు కాసుక నీళ్ళు తాగండి బాగా దేవుడు ముక్కోండి ధన్యాక అనుకుని చేయండి. వచ్చిందే కర్నూలుకి ఆపరేషన్ పోవాలంటే నేనే తోలుకొచ్చినాను. నా కొడుకు బాగా అయింది, నాన్నకు బాగా అయింది. వీళ్ళు చూసినారని చాలా తావులు తిరిగినారు. దాని గురించి నన్ను తెలుసుకొని ఒక ఆటకు పోదాం రా కాసి కర్నూలు అడ్మిట్ అయినా తోలుకొచ్చినానమ్మ. క్యాన్సర్ అని ఏమో చెప్పినాడు. అన్ని ఈ నరాలు ఇది బతకడు ఆపరేషన్ చేస్తున్నాడు. ఈ అమ్మలో ఇదైనది అన్నది కాలు చేయబడిపోయినది సమస్య అన్ని చాలా అన్నారు. ఇది బాగా అయితే ఒడిగించేస్తాను అనుకున్నాను. బాగా అయింది ఆపరేషన్ అయింది. మళ్ళీ పాప పుట్టింది. అప్పుడు ఇది థైరాయిడ్ అన్నారు అప్పుడు చేసినారు నువ్వు ముక్కున్నావు ఒడి ముక్కున్నావు ఇప్పుడు అది బాగా పాప అడిగోనా బాగా అవుతుంది. ఏ కోరికైనా ఏ పిల్లలు కావాలన్నా ఎవరు కావాలన్నా బాగా దొరుకుతాడు ఇస్తాడని అంటే ఏంటంటే పాప మేం కావాలా గోడ పెట్టి పక్కన పోతలే పెట్టాల పోతలా పెట్టి పోత బాణం పెట్టు ఆయనకి పేరు పోతలా పెట్టచ్చు. 9 సార్లు పుట్టపాలి వేళ 9 సార్లు పుట్టపాలి అది డేట్ ఇంకా ముందే డేట్ కట్టారు. పిల్లడు పేరు పోతరాజని పెట్టాలా తర్వాత జాబ్ అదన్నీ అడిగినాను. చేసినావా అమ్మకి బాగలేకుండా చాలా అన్నం తింటుండలేదు. ఇక్కడికి వచ్చి మల్లెపూలు ఇస్తుంది ఇలేదు నువ్వేమి అక్కడే తీసుకుని వాసన చూడని చెప్తుంది. బాగైంది. ఈ పాపని తీయాలని చెప్పినారు. ఈ పాపని తీయాలా అని చెప్పి అది బాగలేదు లోపల అంటే మరి స్కానింగ్ చేసుకోవాలా. నాకు ఇంకేమి నాకు ఉండేది కాలేదు కదా. ఈ దగ్గర వచ్చి అడిగి అవి ఇట్లా అంటున్నారవా అంటే మరి ఇప్పుడు ఆకు తినిపో స్కానింగ్ చేయంటే స్కానింగ్ చేసుకుని వచ్చినాక బాగా వచ్చింది. నువ్వేం వీలేదవ్వా అక్కడే తీసుకుని జై వీరాంజనేయ అనుకుని స్కానింగ్ పో అని చెప్పినావు. తినిపోయి వచ్చినాక స్కానింగ్ బాగా వచ్చింది. తీసేయని చెప్పినావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ కాలేదు.
ఎదురుగా ఉంది కదా పుట్టింది కదా పాప బాగుంది. ఇప్పుడు అదే దాన్ని ఇది ట్రైనర్ జాబ్ మానేసి మళ్ళీ వేరే దాని నుంచి జాయిన్ అవ్వాలా అనుకుంటున్నాను. అదే మీరు ఎలా చెప్తే అలా సరే వచ్చి ఉండవు బాగుంది. అంటే మొదట బరే 15,000 నిందవా వచ్చి ఆ ముక్కుని పోయినాను 30,000 కావాలవా అని 2 నెలల 30,000 వచ్చేసింది జీతం అవ్వకొచ్చి ఇచ్చేసి మరి ఇప్పుడు నీ దారిలో అదే ఉండాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నాను. ట్రైనర్ నువ్వు అంటే ట్రైనర్ జాబ్ పోతావా మానేసి లేకుంటే దీంట్లోనే ఉండంటే దీంట్లోనే ఉంటాం. నువ్వు ఇచ్చిందే ఎలా పాప కూడా లేట్గా ఇంకో ముందు అయితే ఆడపిల్లి నేర్చి ఆడపిల్లనే అన్ని ప్రదేశం రావట్లు ఈ రోజు మూసేద్దామండి. నాకు 20 ఎకరాలు మీంట్లో చేసుకోండి. 20 ఎకరాలు మీంట్లో చేయి 20 ఎకరాలు వాలంటీర్ చేయి. అదే 5 రకాలు నువ్వు 5 రకాలు కలిపి చేయి. అబ్బాయి కూడా కాకపోతే ఆడపిల్ల ఏది మీకైనా ఆడపిల్లే ఎక్కడది సిద్ధాంతం బిజీ సిద్ధాంతం బిజీ 1000 రూపాయలు టికెట్ అవుతుంది. 1000 రూపాయలు టికెట్ అవుతుంది. ట్రైన్కి అయితే 500 అవుతుంది. నీ పేరు ప్రపంచమంతా ప్రాకుతోంది ముత్యాలమ్మని చెప్పేసి అది ఆకు కొంచెం నువ్వు వస్తుంటే అన్ని కానట్టు దుక్కి ఎదురు చేతులు కాలం అయితే మెత్తగానే అన్ని బాగా ఆపిల్ లేకుండా అవుతుంది. పెద్ద పని కాదు. ఆపిల్ చేస్తే కాల్చే పడిపోతుంది. మీరు ఆపిల్ చేస్తే అనుకో మీరు కాల్చే ఖచ్చితంగా పడిపోతుంది. ఖచ్చితంగా పడిపోతుంది. నేను చెప్తాను ఇప్పుడు బాగుండవు. నువ్వు మా కాల్చే పడిపోతే మళ్ళా నువ్వు పానికి ఇబ్బంది పడతావు. ఖచ్చితంగా ఇదే జరిగేది. చెప్పమ్మా ఎలా చేయాలి. 9 రోజులు మా చెప్పే తిక్కోను. 9 రోజులు అది పోతాది. ఆపిల్ వద్దు. అది తలకాయలోనే ఆపిల్ చేసి తలకాయలోనే తలకాయలో చేయాలన్నారా తలకలు అది వద్దు. ఆపిల్ చేయొద్దండి. చేస్తే కాలు చేయి పచ్చి కాదు. గుర్తు పెట్టుకుంటాం. ఆపిల్ చేయొద్దండి. మైసూరులో చిక్కుంది. ఫస్ట్ తొన్నాలు తొలిచా తర్వాత చిక్కు పట్టుకున్నాను 11 రోజులు. 11 రోజులు అన్ని తంటాలు తిక్కేది 9 రోజులు 11 రోజులు 11 రోజులు తొలిచాకు తలపాకు అన్ని దంచు దంచి నూనెకి అంటించుకో. ఈ కావడైనాయి మీకు మేపాలు ఇస్తాయా? మీరు 31 రోజు మేక దగ్గర కంట్రోల్ చేసుకోండి.
లేకపోతే మేక దగ్గరికి పోవా అది పిండించుకోవాలి బాగా అయితే నేను ఎక్కడెక్కడ డాక్టర్ అయిపోయినాయి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఎక్కడ తిరిగినా బాగా ఎక్కడ వెళ్ళినా కూడా బాగా కాలేదు ఎక్కడెక్కడ వయసులో మీరు కాలేదు మొత్తం పైల నొప్పులు మొత్తం అప్పుడు టాబ్లెట్ మింగినప్పుడు కూడా పడుకున్న తర్వాత ఎట్టున్నది ఒక్కడికి వచ్చామని ఇంతకుముందు కొద్దిగా ఎక్కువ వచ్చినాక బతికింది చిన్న బిడ్డ అక్కడ ఉంది మా చిన్న బిడ్డ మొత్తం కూర మాటలు పడిపోయిందా కాజీలు పడిపోయిందా ధ్యాస లేకుండా మాటలు పడిపోయిందా కాజీలు పడిపోయిందా ధ్యాస లేకుండా అన్నం తింట లేకుండా అట్లే పడిపోయిందా 2 నెలల వరకు నిన్న హాస్పిటల్ పోయినా కూడా ఏం చేస్తారు ట్రీట్మెంట్ చేస్తారు ఏమైందో మనకు తెలియదు. కర్నూలు అని ఐజా కానీ అక్కడ తిరిగినాము. హైదరాబాద్ పంపిస్తాము. అడ్డం పడిపోయిందా మాటలు పడిపోయిందా అన్ని పడిపోయిందా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక 3 రోజులకి బాగుంటుంది. జరిగింది మంచిగా అయింది. 3 రోజులకే బాగుంది. 3 రోజులకే బాగుంది. 3 రోజులకే బాగుంది. ఏం చేయకుండా నోట్లో పెడితే ఇరుక్కొస్తున్నాయి. నోరు ముచ్చుకోబడి గొంతు ముచ్చుకోబడి 4 రోజులు లేకుండా మాటలు అనుకునే నేను చేసేది బిడ్డా అనుకునేది పోతాయి చలిచేత దంచులుండే పైన దిక్కో పోతాయి అది మేపకంటే 30 కిలోలు దిక్కో ఈ కావాలి పోతాయి ఆ నొప్పులు చలిచేత అది పోతుంది. గుడి కట్టుకో వద్దన్నా గుడి కట్టుకో వద్దు బిలోపత్రాకు ఆయన శివాని ఈ ఆకు పిల్లలు బాత్రూమ్ ఎక్కడ వండుకోసారి బాత్రూమ్ చేస్తుండే సోమవారం ఖచ్చితంగా తీసుకోవాలి. సోమవారం ఈశ్వరుడు చూసేసుకో బాగా తిరుగు ఒక 20 లీటర్ అవి చెప్తాను. ఈశ్వరుడు 25 లీటర్లు పాలతో ఈ బాగా సీమ్ బాగా నేనా ఎవరికన్నా కానీ సోల సీమ్ కాడుతుంటేనా చెండుబాకు బిలిపిత్తరాకు పులియకుండు దంచి సోల సీంగా ఎవరికైనా పురుగుంటుంది. సోల సీమ్ కాడుతుందంటేనా సోల పురుగుంటుంది. సీమ్ కాడు ఖచ్చితంగా పురుగుంటుంది. ఇది ఎవరేం చేసుకోవచ్చు. ఇలా ఎవరేం చేసుకోండి. సోల సీమ్ కాడు వాళ్ళకి చెండుబాకు పులియకుండు బిలిపిత్తరాకు దంచి పిండుకోవాలి. 9 సోమారాలు పిండితేనా ఏం లేకుండా పోతుంది. ఎవరేం చేసుకోవచ్చు. ఇది చేసుకోండి. అందరూ పడవా నీ చెల్లి చూసి అందరూ వేసుకోవాలా. చూసి అందరూ వేసుకోవాలా. నువ్వు పని చేస్తాము మాకు అప్పులు భయం అవుతుందవా అంటే నువ్వు మెరుపే పెట్టు నీ అప్పు అంతా మెరుపులోనే దిగిపోలా 22 లక్షలు వచ్చేటట్లు చేస్తాను అన్నావు. 22 లక్షలు వచ్చేటట్లు నేను చేస్తాను నీ అప్పు అంతా కన్ను ఎత్తుకోలా నువ్వు నన్ను నమ్మి ముందుకు పో అని నువ్వు చెప్పినావు. నిన్ను నమ్మి మేము ముందుకు కందేళ్ళకి మెరుపు పెట్టాను. జరిగిందనే కదా తీరిపోయింది. 20 లక్షలు అప్పు పోయినాయి. అది మిగిలిన వైద్యం 22 వచ్చినట్టు ఆ పొద్దు ఏం చెప్పాను కండిస్తద్దు మేపెట్టు నీకు 2 లక్షలు వస్తాయి చెప్పినా మాట చెప్పినా నీకు ఇచ్చినా ఈసారి కానీ మొక్కజొన్నెత్తు మొక్కజొన్న మనసు మరపెట్టు నేను తప్పుడే యాకేళ్ళు మీద పెట్టరా అదే చేను 30 లక్షలు 22 రోజులు చేను వచ్చే చేనే మన 32 లక్షలు నీకు నాకు మాట 32 లక్షలు వస్తే నిన్ను పెట్టుకుంటా
ఇప్పుడు రాకపోయినుకో నువ్వు నన్ను పట్టుకో. ఎట్లా నమ్మకమే ఇప్పుడు వచ్చినాయి కదా ఎట్లా నమ్మకమా చెప్పినావు కదా, ఇప్పుడు వచ్చింది లేదా ఇంకా బోర్లో నీళ్లు పడినాయి కదా, బోర్లో నీళ్లు పడినాయి. ప్యాంట్ చూస్తుంటే ఆ నీళ్లు 2 ఇంచులు పడతాయి, 2.5 ఇంచులు వస్తుంటాయి. మిరపకాయ సరే నువ్వు బాగుపోతావు. నువ్వు అట్లా వాడవాడు బాబయ్యా వాడవాడు బాబు ఎన్నెక్కలు చూసుకొని పెట్టుకోండి. ఈసారి ముందుగా పెట్టుకోండి, చాలా పెట్టద్దండి, చూసుకొని పెట్టుకోండి. ఏనా నేను చెప్పినప్పుడు ఎక్కడ నేను చెప్తా మొక్కజొన్న రేటు పంట బాగుంది, రేటు బాగుంటుంది, పత్తి పంట బాగుంది, కంది పంట బాగుంది. పాప 10th ఎగ్జామ్ చెప్తానే నేను టైం చెప్తాను. అప్పుడు నువ్వు చెప్పకూడదు. యాడేంటి చెప్తా టెండో నువ్వు శనక్కాయ అయితే శనక్కాయ ఇస్తావా ఏనా ఊడికి ఆ టెండో కూడా ఆ టెండువా అమ్మకు కూలి ఇవ్వాలి మళ్ళా. ముందు అమ్ముకో, ముందు పెట్టు, ముందు అమ్ముకో. వేరే మోగ ధర ఇన్నాను మీ పేరు. రీసెంట్గా పిఆర్పల్లిలో దేవరకు పోయింటే ఇక ముత్యాలు చెప్తారు. ఒకసారి కలిసి ఉంటుంది. మాకు నిండా ఫ్యామిలీ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మా భార్యకు కాలు చేయబడిపోయింది. ఏమి నాకు ఇప్పుడు ప్రాబ్లం అయింది. పిల్లల్ని చదివించినామని ఆలోచించి సరే చేద్దామంటారు. అని ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం మేడం వచ్చి ఇక్కడ కూర్చోనేనా 1 నెల నుంచి 1 కోటి రూపాయలు నేను ఇన్సూరెన్స్ చేసినాను. అది చాలా సమస్య చేస్తూ వస్తున్నారు. ఇక్కడ కూర్చుని ఫోన్ వస్తుంది ఒకటేమైనా ఏం వీళ్ళు ఫోన్ చేస్తారని మీతో మీరు మాట్లాడితే అడుగుతారని అక్కడికి దూరం వెళ్ళి పోయి మాట్లాడినా. ఇప్పుడు ఓకే అయిందా మీరు పాలసీ? ఓకే అయిపోయిందనా? ఓకే అయిందనా? ఇప్పుడు జస్ట్ అర్ధగంట ఇప్పుడు 2 నెలల నుంచి సమస్య జరుగుతుంది. అర్ధగంట అయింది నాకు ఫోన్ వచ్చింది. అర్ధగంట అయింది వచ్చి ఫోన్. మీరు కూర్చొని మాట్లాడితే మీరు అడుగుతారని దూరంగా పోయి మాట్లాడి వచ్చినాను. ఏమన్నా మీరు పాలసీ ఓకే అయిపోయిందా? మీరు మా భార్య నాకంటే ఆరోగ్య సమస్యలు, పిల్లలు నిన్న 10th అయిపోయింది. నెక్స్ట్ ఇది ఉంటాయి. ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందో మాట్లాడి కడప జిల్లా పొద్దుటూరు, కడప దగ్గర పొద్దుటూరు. అంటే ఇన్సూరెన్స్, అది ఇన్సూరెన్స్ మామూలు అయితే అది ఎవరికి చాలా సమస్య, చాలా టైం పడుతుంది. అట్లాంటి వాళ్ళు 1 నెలలోనే క్లియర్ చేశారు. అది ఇప్పుడు వచ్చింది ఫోన్ నాకు. అయింది ఇప్పుడు అయిపోయింది. అర్ధగంట అయింది. నీ 1 కోటి రూపాయలు ఈ గుడి కాడికి వచ్చినాక ఎన్ని అరల పని నువ్వు 1 కోటి రూపాయలు ఛాన్స్ అయిపోయింది. 2 నెలల నుంచి అది సగం జరుగుతుంది. ఇప్పుడు ఓకే అయింది. ఇప్పుడు 1 కోటి ఏదో 3 కోటి ఇచ్చేయి, ఏదో పని చూసుకుంటా. గుడికి ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టు తీసుకుంటాడు అంత. మళ్ళీ నీ పేర్ల మళ్ళా స్థలం తగలడిందా బెంగళూరు, హైదరాబాద్ ఆ స్థలం కూడా పెడతా. అది తగరాలి ఉంది స్థలం కూడా, అది గొడవ ఉంది. అందరికి నీ అక్క ముక్కు మీద ప్రతి ఒక్కరికి జరగాల. ఏ ముక్కున్నా కూడా ఓ పంట గురించి కానీ, ఓ ఉద్యోగం గురించి కానీ, ఏ పని గురించి కానీ ముక్కు జరగాల. కాలు నుంచి కాలు నొప్పి వస్తుంది. ఇసే రావంటే గుర్ర పోయి జయ హనుమ జై రాజయ్య ఇసే చెప్తారు. సోమవారం ఆపరేషన్ చేపిద్దాం అనుకోండి. వీళ్ళు ఫోన్ చేసి బాగా ఫోన్ మీద నడిపిస్తాను. 2 రోజులు బండి దాకా కూడా పోయి పని చేసినాను. ఏమన్నా అట్లా చేస్తే ఇబ్బంది ఏమో అని పోలేను. అని బయటికి అని బయటికి నీకేం కావు. 11 నిమిషాలు వస్తాను. ముందు ఒళ్ళు బాగలేకనుంటే అమ్మవారు బంగారు పెట్టుకుంటే బాగైంది. వేరే యాక్సిడెంట్ అయితే నిమ్మకాయ వేసింటే నోట్లో ఆయనకి ఆరోగ్యం బాగైంది. యాక్సిడెంట్ ఒక ఆయనకి అయిందమ్మా. రోడ్లో పోయేటప్పుడు నైట్లో నిమ్మకాయలు మా ఆయన దగ్గర ఉండి సీరియస్ గా ఉంటే కండిషన్ నిమ్మరసం పిండి వేసేందుకు కొంచెం వేసేస్తే కొంచెం కోమలో ఉండేవాడు బాగా అయినాడు. కోమలో ఉండేవాడు బాగా అయినాడు. చాలా సీరియస్ ఉంది, కారకం లేదు.
కొంచెం అట్లే మెల్లి కళ్ళు తెలిసినాడు. ఆయన కోలుకొని బాగా వేసిపోయినాడు. అట్లా అప్పటి నుంచి బాగా అందరికీ నమ్మకం. ఇది పెళ్లి కుదిరింది. మీకు రూపాయలు లేదు. నువ్వు నన్ను నమ్మేకేం మీరు? నన్ను నమ్మినాక మీకేం మీరు? చాలా జరిగినాయి. నీకు ఎవరు చెప్తా? నీతో రూపాయలు లేదు, అప్పెక్కువైంది. నీతో రూపాయలు లేదు, అప్పెక్కువైంది. నీకు ఎవరు చెప్తాను? జరిగి అనుకో, నిన్ను నేను పట్టుకుంటాం. జరగబా అనుకో, నువ్వు నన్ను పట్టుకోవచ్చు. ఆ పొద్దు ఏం కుదుకొచ్చినామండి. మాకు పని జరగాలంటే బిడ్డ పెళ్లి